ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్లాడండి. మన అంశం హెచ్చరిక చేయము. యెహెజ్కేలు గ్రంథం 3:17 వ్రాయబడింది. ఇశ్రాయేలీయులకి కావలుగా నిన్ను నియమించి ఉన్నాను, నా నోటి మాటను ఆలకించి హెచ్చరిక చేయము అంటున్నాడు దేవుడు. దేవుని మాటలు ఎన్నోసార్లు వింటున్నావు, కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరికైనా చెప్పడానికి ప్రయత్నించావా? ఆయన నోటి మాటను నీవు హెచ్చరిక చేయకపోతే నీ ఎదుటివాడు మరణించినప్పుడు నీవే అతని మరణానికి ఉత్తరవాది. రక్షింపబడి కూడా ఇంకా ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటావు? ఒక్క ఫలమైనను ఫలింపని ఈ చెట్టు వలన నేల ఏల వ్యర్థం కావాలి, నరికివేయి అంటున్నాడు యేసయ్య. మరి నీవు కూడా రక్షింపబడి ఒక ఆత్మనైనను దేవుని కొరకు సంపాదించలేకపోతే ఆ చెట్టు విషయంలో తీసుకున్న నిర్ణయము నీ విషయంలో కూడా తీసుకుంటే ఏమవుతుందో ఆలోచించు.